ఆదిశక్తి పరాశక్తి అమ్మ రేణుకామాతకు మంగళవారం సాయంత్రం అంగరంగ వైభవంగా బోనాలు ఊరేగించారు. 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మండల కేంద్రమైన కొల్చారం రేణుకామాతకు పసుపు కుంకుమలతో అందంగా అలంకరించి బోనాలను నూతన వస్త్రాలను ధరించిన మహిళలు నెత్తిన పెట్టుకుని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. కళ్యాణ మహోత్సవంలో నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిసిసి ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులుగారి మల్లేశంగౌడ్లు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వారిని సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. అనంతరం మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిసిసి రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ముందుగా ఉదయం కుమ్మరివారి నుంచి ఏడంత్రాల బోనం, ఎక్కలవారి నుంచి ఎరికల బుట్టిని ఎదుర్కొచ్చారు. అనంతరం గౌడ సంఘం సభ్యులు వారిని శాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ గత 5 సంవత్సరాల క్రితం కొల్చారం గౌడ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఆలయాన్ని నిర్మించి ప్రతి సంవత్సరం అమ్మవారి కళ్యాణం, బోనాల నిర్వహణ తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్న గౌడ సంఘం సభ్యులను ఆయన అభినందించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, పాడి పంటలతో, అష్టైశ్వర్యాలతో తురుతూగాలని అమ్మవారిని వేడుకున్నామన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గ్రామ పెద్దలతో పాటు తదితర గ్రామాల నుంచి విచ్చేసిన పెద్దలకు, గౌడ సంఘం సభ్యులకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఉత్సవ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులుగారి మల్లేశంగౌడ్, మాజీ సర్పంచ్ కరెంటు ఉమాదేవి గౌడ్, మాజీ ఎంపీటీసీ సభ్యులు అరుణ కృష్ణగౌడ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు విజయ వెంకట్ గౌడ్, గౌడ సంఘం సభ్యులు రామకృష్ణ గౌడ్, శివకుమార్ గౌడ్, రామాగౌడ్, వెంకట్ గౌడ్, లక్ష్మీనారాయణ గౌడ్, కిరణ్ గౌడ్, వెంకట్ గౌడ్, రాజేందర్ గౌడ్, దుర్గాప్రసాద్ గౌడ్, రామాగౌడ్, పాపాగౌడ్, లక్ష్మణ్ గౌడ్, ఉపేందర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, యాదవ్ గౌడ్, గణేష్ గౌడ్, నారాగౌడ్, శేఖర్ గౌడ్, అరుణ్ కుమార్ గౌడ్, ప్రతాప్ కుమార్ గౌడ్, క్రాంతి గౌడ్, దీక్షిత్ గౌడ్, సంజయ్ గౌడ్, గ్రామ పెద్దలు జూలకంటి సంగమేశ్వర్ సొసైటీ చైర్మన్ మనోహర్, మాజీ ఉప సర్పంచ్లు చిన్నరాములు, వై కృష్ణ తదితర భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.